హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్డేట్ అయితే ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఆశీర్వదించండి మావయ్య. ఏంటి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి రాకా సినిమాను 2 పార్ట్స్లో తీస్తున్నారా? అవునా, నిజమా? దీని గురించి కాసేపు ఆగిన తర్వాత మనం అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను ఒక ఇంపార్టెంట్ విషయం గురించి అయితే మాట్లాడాలి. అదేంటంటే, నిన్న అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి సంబంధించి ఒక మీట్ అయితే జరిగింది. ఆ మీట్ పేరేంటంటే యాన్యువల్ మీట్ ఆఫ్ ఏఐఎఫ్ఏ. ఏఐఎఫ్ఏ అంటే ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్. దగ్గరగా 6-7 రాష్ట్రాల నుండి సుమారు 1000 మంది ఫ్యాన్స్ అయితే నిన్నైతే వచ్చారు. ఒక ఆడిటోరియంలో అయితే కూర్చుని ఎదురుగా అల్లు అర్జున్ గారు కూడా అక్కడికైతే వచ్చారు. అందరూ కలిసి ఒక సమ్మిట్ లాగైతే ఆ మీట్ అయితే చేసుకున్నారు. నిజంగా ఆ మీట్ చూసిన తర్వాత నాకు నిజంగా ముచ్చటేసిందండి. ముచ్చటేసింది, అల్లు అర్జున్ గారి పైన ఉన్న గౌరవం ఏదైతే ఉందో అదైతే పెరిగింది నాకు. ఎందుకంటే ఈ మాత్రం రెస్పెక్ట్ అయినా ఫ్యాన్స్కి ఇవ్వాలి కదా. ఈయన కదా హీరో అంటే ఫ్యాన్స్ని ఈ రకంగా కదా ట్రీట్ చేయాల్సింది. ఈ రకమైన ఆలోచనలు అయితే నా బుర్రలోకి అయితే వచ్చాయి. నిజంగా సుమారు 1000 మంది ఫ్యాన్స్ అయితే అక్కడికైతే వచ్చారు. 1000 మందికి ఫోటోగ్రాఫ్లు అయితే ఇచ్చారు. ఇంకా అలాగే ఫ్యాన్స్ ఒక్కొక్కడు అల్లు అర్జున్ గారిని గట్టిగా పట్టేసుకుని పిసికేశారు, ముద్దులు పెట్టేశారు. ఒకడేమో బొక్కని ఎలా పెట్టి ముద్దు పెట్టుకుంటున్నాడు, ఒకడేమో కాలు మీద పడిపోతున్నాడు. కొంతమంది ఏమో అల్లు అర్జున్ గారికి ఇవ్వడానికి గిఫ్ట్లు తెచ్చారు. దాంట్లో దేవుడి బొమ్మలు కూడా ఉన్నాయి. ఆ దేవుడి బొమ్మలు ఇస్తున్నప్పుడు అల్లు అర్జున్ గారు ప్రతి గిఫ్ట్కి కూడా ఆయన షూ అయితే తీసి ఆ గిఫ్ట్ని అయితే అందుకున్నారు. ఈ రకంగా చాలా పేషెన్సీతో ప్రతి ఒక్క ఫ్యాన్తో కూడా ఆయన అయితే ఫోటో అయితే దిగాడు. ఇంకా చాలా మాట్లాడారు కూడా ఫ్యాన్స్ని ఉద్దేశించి. నిజంగా నాకు చాలా అంటే చాలా గర్వంగా అనిపించిందండి. ఫ్యాన్స్ని పట్టించుకునే విధానం ఏదైతే ఉందో అల్లు అర్జున్ గారు దాన్ని ఎలాగే కంటిన్యూ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. ఇదంతా పక్కన పెట్టేస్తే నిన్న కొంతమంది అయితే వచ్చారు. వాళ్ళందరూ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించిన మెంబర్స్. ఆ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా కార్డులు అయితే ఇచ్చారండి. ఆ కార్డులు ఏంటో తెలుసా? మెంబర్షిప్ కార్డు కాదు, మెంబర్షిప్ కార్డే. ఆ మెంబర్షిప్ ఉన్న ప్రతి ఫ్యాన్కి 3 లక్షల ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఇంకా ప్రెసిడెంట్లు ఉంటారు కదా, ఫ్యాన్స్ ప్రెసిడెంట్లు, వాళ్ళకి 5 లక్షల ఇన్సూరెన్స్ అయితే ఉంది. నిజంగా ఏ హీరో ఇస్తున్నాడండి ఇండియాలో? మీరు చెప్పండి. అంటే కొంతమంది ట్రోల్స్ అయితే వేస్తున్నారు కదా, వాళ్ళకైతే చెప్తున్నాను, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అందరికీ మీటింగ్ పెట్టి ట్రైనింగ్ పెట్టి ఆన్లైన్లో ట్రోల్స్ వేపిస్తున్నారు, ఈ రకంగా అయితే కొంతమంది అయితే మాట్లాడుతున్నారు. అసలు ఏ హీరో ఇస్తున్నాడండి ఈ రకంగా ఇన్సూరెన్స్? అంత గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్ గారే ఇన్సూరెన్స్ అయితే ఇస్తున్నారు. దీంట్లో అనుమానం అయితే లేదు. జనసేన సభ్యత్వం ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఏఏఎఫ్ఏలో జాయిన్ అయిన వాళ్ళకి ఇన్సూరెన్స్ అయితే ఉంది. నిజంగా ట్రూలీ ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ అండి అల్లు అర్జున్ గారు. ఇదేదో డప్పు కొట్టడానికి నేనైతే చెప్పట్లేదు. 1000 మందికి ఫోటోలు ఇవ్వటం ఒక ఎత్తు, ఇన్సూరెన్స్ ఇవ్వటం ఇంకొక ఎత్తు. అసలు ఓపిక ఉండాలి కదండి. ఫ్యాన్స్ కోసం టైం కేటాయించే ఆలోచన రావాలి కదండి. అది అల్లు అర్జున్ గారికి వచ్చిందండి. నిన్న వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెట్టే వాళ్ళు అయితే పంపించారు. దానిపై ట్రోల్స్ చేయటం అనేది అనవసరం. కాబట్టి నేను నెగిటివ్గా అయితే నేనైతే మాట్లాడలేదు. ఎందుకంటే అక్కడ ఒక మంచి పని జరిగింది. హీరోని ఫ్యాన్స్ ఏ సంబంధం లేకపోయినా గుండెలో పెట్టుకుని చూసుకుంటారు. వాళ్ళు కోరుకునేది జీవితం మొత్తంలో ఒకే ఒక ఫోటో, అది ఇస్తే చాలు. కట్అవుట్లు కడతారు, 1000 రూపాయలు పెట్టి థియేటర్ని డెకరేషన్ చేస్తారు, టికెట్లు కొంటారు 1000 పెట్టి. ఇవన్నీ చేసే ఫ్యాన్కి కావాల్సింది ఒకే ఒక ఫోటో. ఆ ఫోటోతో పాటు ఇన్సూరెన్స్ కూడా అల్లు అర్జున్ గారు అయితే ఇచ్చారండి. దానికి మళ్ళీ చెప్తున్నా, హ్యాట్స్ ఆఫ్ అల్లు అర్జున్ గారు, హ్యాట్స్ ఆఫ్. అంతే. మీరు నన్ను తిట్టుకున్నా ఇంకెవరిని తిట్టుకున్నా లాభం అయితే లేదు. కానీ ఆయన చేసింది మంచి పని. ఆ మంచి పనిని నేను ఖచ్చితంగా చెప్తాను. ఇది పక్కన పెడితే ఆయన ఇంకొక మాట అయితే చెప్పాడన్నా, అది నాకు చాలా బాగా నచ్చింది. నీకు ఎవరైనా నచ్చకపోతే వదిలేయి, ఎందుకు పట్టించుకోవటం, ఎందుకు ట్రోల్స్ వేయటం? ఇప్పుడు నీ దగ్గర 100 రూపాయలు ఉంటాయి, నీకు నచ్చందో నువ్వు కొనవు కదా, సైలెంట్గా వెళ్ళిపో, టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటావు? ఈ మాటలు అయితే అల్లు అర్జున్ గారు అయితే చెప్పారు. అది నిజమే కదా అనిపించింది. ఈ రకంగా నిన్న జరిగిన మీట్ ఏదైతే ఉందో, ఫ్యాన్స్ అందరిని నేను గ్రాంటెడ్గా తీసుకోను, మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ నేను ఇస్తాను అని అల్లు అర్జున్ గారు చెప్పినట్టుగా నాకైతే అనిపించింది. నిజంగా చాలా హ్యాపీగా ఉందండి నాకు. ఎందుకంటే ఒక హీరో అభిమాని కళ నిన్న అల్లు అర్జున్ గారు అయితే తీర్చారు. మరి ఆ ఏఐఎఫ్ఏ
ఆ మెంబర్షిప్ ఎలా ఇస్తారో తెలిస్తే నేను కూడా జాయిన్ అవుతా. ఎందుకంటే ఫ్యాన్స్కి రెస్పెక్ట్ ఇచ్చే హీరో అల్లు అర్జున్ గారు అని నాకైతే అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నాకు కూడా కలిసే అవకాశం వస్తుందేమో, జాయిన్ అవుదామని నేనైతే అనుకుంటున్నా. ఇంక ఇది పక్కన పెట్టేస్తే రాక మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. ఎవరికి? అల్లు అర్జున్ గారికి, అట్లీ గారికి, అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన సన్ పిక్చర్స్ వాళ్ళకి కూడా. దగ్గరగా ఈ సినిమా బడ్జెట్ 600 కోట్ల పైనే. ఇప్పుడు లేటెస్ట్గా వినపడుతున్న న్యూస్ ప్రకారం సింగిల్ పార్ట్లో కాకుండా 2 పార్ట్స్గా ఈ సినిమా తీస్తున్నారు అనే టాక్ అయితే వినపడుతుంది. ఎందుకంటే దగ్గరగా 800 కోట్లకు పైగా ఈ సినిమా అయితే రికవరీ అయితే చెయ్యాలి. ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసి సేమ్ పుష్పలాగే ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసి అది జనాల్లోకి వెళ్ళిన తర్వాత దాని యొక్క అసలైన పే ఆఫ్ సెకండ్ పార్ట్లో పెడితే అది ట్రెమెండియస్ సక్సెస్ అయితే అవుతుంది. బాహుబలి చూసాం, పుష్ప చూసాం, ఇప్పుడు ఇది కూడా అలాగే అయిద్దని ఆ టైప్లో ప్లానింగ్ అయితే జరుగుతుందంట. అయితే షూటింగ్ మాత్రం ఈ ఇయర్ ఎండ్కే, ఇయర్ కాదు నెక్స్ట్ ఇయర్ ఎండ్లోపే 2 పార్ట్స్ యొక్క షూటింగ్ అయితే అయిపోద్దంట. సింగిల్ పార్ట్ 2027లో వస్తే నెక్స్ట్ 2028లో రాక సెకండ్ పార్ట్ వచ్చేలా కనిపిస్తుందనే న్యూస్ అయితే మనకైతే వినపడుతుంది. మరి లోకేష్ కనకరాజు గారి సినిమా మధ్యలో వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే రాక 1కి 2కి మధ్యలో లోకేష్ కనకరాజు గారి సినిమా వచ్చేయచ్చు. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ అవగానే అల్లు అర్జున్ గారు ప్యారలల్గా ఆ సినిమా షూట్లు అయితే జాయిన్ అయిపోతారు. ఇంకా దానికి ప్యారలల్గా బసిల్ జోసెఫ్ గారితో సినిమా అయితే మొదలు పెట్టుకుంటారు. ఈ రకంగా అల్లు అర్జున్ గారి ప్లానింగ్ అయితే ఉంది. 2 పార్ట్స్ చేసినా నాకైతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఎందుకంటే ఆ సినిమా స్కేల్ పెద్దదే, స్టోరీ పెద్దదే, కాంప్లెక్సిటీ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. అర్థవంతంగా ఉంటే చాలని నేనైతే అనుకుంటున్నా. గ్రాఫిక్స్ అయితే చాలా గట్టిగా ఉంటుంది. ప్రతి ఫ్రేమ్లో గ్రాఫిక్స్ ఉంటుంది రాకా సినిమాలో. దాని అవుట్పుట్ బాగా రావాలని నేనైతే కోరుకుంటున్నా. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.